హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. వాలంటీర్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వాళ్ళంతా తలలు పట్టుకుంటున్నారంట. అసలు ఏంటి, ఏం జరిగిందో చూద్దాం. రాజీనామా చేసి తప్పు చేశామా? తలలు పట్టుకుంటున్న వాలంటీర్లు వాళ్ళకు మాత్రం జాక్పాట్. మేము రాజీనామా చేసాం, మేమన్నా కంగారపడి ముందేలా కోయిల్లా కూసేసామా అన్నట్టు ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారంట. అసలు ఏంటో చూద్దాం. 5 ఏళ్ల పాటు వీరితో పనులు చేయించుకున్న సర్కార్ ఎన్నికల సమయం రాగానే రాజీనామాలు చేయించేందుకు అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారు. ఇలా రాజీనామా చేసిన వారిని మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్‌గా గుర్తిస్తామని మభ్యపెట్టారు. ఇప్పటి వరకు పనులు చేయించుకున్నారు. నెక్స్ట్ రేపు పొద్దున్న మళ్ళీ గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని గుర్తిస్తామని ఇప్పుడు వాళ్ళు చెప్పడంతో ప్రభుత్వం నుంచి వేతనం ఇస్తూ పార్టీకి సేవలందించాలని తీరులో వీళ్ళ వ్యవహారం సాగింది. ప్రజలకి ప్రభుత్వం మధ్యలో బ్రోకర్‌లా వాడుకున్నారు ఈళ్ళని. ఇప్పుడేం చేద్దాం, జాక్‌పాట్ మిస్. తూర్పు తిరిగి మీ తెనాలి అటే ఉంది కదా, దండం పెట్టండి. ఇప్పుడేం చేద్దాం, రాజీనామా చేసి తప్పు చేశామా? మాజీ వాలంటీర్ల కుంగుబాటు. కూటమి ప్రభుత్వం వస్తుందని బలంగా ప్రచారం. చూడండి, వాళ్ళే చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం వస్తుందని బలంగా ప్రచారం చేస్తున్నారని వాలంటీర్లు తెలుపుతున్నారు. రాజీనామా చేయని వారికి యథావిధిగా వేతనం. వచ్చే ప్రభుత్వంలో 10,000 వేతనంతో జాక్పాట్ అంట. 10,000 ఏం సరిపోతాయి అబ్బా? ₹1,00,000 2,00,000 సంపాదించవలసిన మీరు 10,000కి మీ జీవితం అంతం చేసేసుకుంటారా? ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి 50 కుటుంబాలకు ఒక్కరు చొప్పున 5,000 వేతనం. జిల్లాలో 32 మంది వాలంటీర్లు నియమించింది. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండడంతో ఎంతో మంది యువకులు వీటిపై ఆసక్తి కనబరించారు. అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ భయంకరంగా చాలా లోగా ఉంది. సో అందరూ ఇంట్రెస్ట్ చూపించారు ఈ వ్యవస్థ మీద. 605 సచివాలయాల్లో వీరు విధులు నిర్వహించేందుకు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేర్చడం, రేషన్ పంపిణీ వంటి విధులు కేటాయించారు. ప్రజలతో మమైకమైన వాలంటీర్లను ఎన్నికల్లో వినియోగించుకోవడానికి వీలుగా సేవామిత్ర, సేవారత్న, సేవారత్న, వజ్ర బిరుదులతో పురస్కారాలు ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి టైటిల్స్ ఇచ్చి వాళ్ళకి సత్కారాలు చేసింది ప్రభుత్వం. ప్రతిపక్షాల ఫిర్యాదులతో ఎన్నికల కమిషన్ వాలంటీర్ ఎన్నికల విధులకు దూరంగా ఉంది. 5 ఏళ్ల పాటు వీరితో పనులు చేయించుకున్న సర్కార్ ఎన్నికల సమయం రాగానే రాజీనామాలు చేయించుకున్నందుకు అధికార పార్టీ ఒత్తిళ్లు తెచ్చారు. ఇప్పుడు ఇలా రాజీనామా చేసిన వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తిస్తామని తెలిపారు. పాపం వాలంటీర్లు ఇప్పుడు తల పట్టుకుంటున్నారంట. ఏంటి, మేము తప్పు చేశామా? ఏంటి మమ్మల్ని ఇలా పక్కనడేశారు? నూకలే ఇకల ఆకులు అట్టిపండులాగా, కూరలో కరివేపాకులాగా పక్కనడేశారు. మా పరిస్థితి ఏంటని. బట్ ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళకి యథావిధిగా వస్తుంది. బట్ ఉన్న వాళ్ళకి 10,000 ఇస్తామని నెక్స్ట్ గవర్నమెంట్ అని చెప్తాను. వీళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. ఏంటి, వచ్చేది కూటమి ప్రభుత్వమే. నేను చెప్పాను కదబ్బా, మంచిగా 40,000, 50,000, 60,000 సంపాదించవలసిన మీరు ఆ ప్రభుత్వం దగ్గర పనిచేస్తూ మీరు అలా బుక్ అయిపోయారు. మిమ్మల్ని అలా వాడుకున్నారు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మీకు మంచి వేతనం ఇస్తా అంటున్నారు. బట్ నేను చెప్తాను, ప్రజల కోసం పనిచేయండి. ఇప్పుడు మీరు మేమే ఉంటాం. మధ్యలో వచ్చినాడు మధ్యలోనే పోతాడు. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు అన్ని డిపార్ట్మెంట్స్కి ఎగ్జాంపుల్గా అయిపోయారు. మరో వీడియో తగలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.